యా సార్, ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పిక్చరు, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా చాలా కాంప్లెక్స్గా తయారవుతుంది ఎందుకు? అంటే అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినప్పుడు ఈ కాంప్లెక్సిటీ ఖచ్చితంగా ఉంటుంది నరసింహరావు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా ఏ విధంగా మనం ఎలాంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తే మనకి వాడు గెలవగలిగే అవకాశం ఉంటుంది, లేకపోతే రేపొద్దున ఈ రోజు నేను ఎమ్మెల్యే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే అపోజిషన్ వాళ్ళు వేరే పార్టీలో వెళ్ళి ఎమ్మెల్యేకి టికెట్లు తీసుకుంటారేమో, సో ఆ పార్టీలో ఎమ్మెల్యే సీట్లన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ప్రకటించుకుందాం అని తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి ఆలోచిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీని చేర్చుకుంటే లాభం ఏంటి, చేర్చుకోకపోతే లాభం ఏంటి అని ఒక పద్ధతి. భారతీయ జనతా పార్టీకి ఏమో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2024లో బ్రతికి పట్టగట్టింది అంటే శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం పవన్ కళ్యాణ్కో లేకపోతే భారతీయ జనతా పార్టీకో ఉండదు అని వాళ్ళ బాధలు వాళ్ళే. తెలుగుదేశం పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే 20,000 15,000 ఓటింగ్ కాన్స్టిట్యున్సీకి స్ప్లిట్ అయిపోతే మేము ఓడిపోతానేమో 50-60 కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం భయం. పవన్ కళ్యాణ్కి ఏమో నేను భారతీయ జనతా పార్టీతో కాకుండా తెలుగుదేశం పార్టీతో వెళ్తే ముఖ్యమంత్రి పదవి రాదేమో, ముఖ్యమంత్రి పదవి రాకుండా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నార్మల్ గా రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ లేని పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ పొత్తులో వెళ్ళారనుకోండి, హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్? నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్? నారా లోకేష్. సో వేర్ ఇస్ పవన్ కళ్యాణ్స్ ప్లేస్? సో పవన్ కళ్యాణ్ ఆటలో అరటి పండుగగా మిగిలిపోవాల్సిందే తప్ప ఆయనకి ముఖ్యమంత్రి పదవి అనేది ఎందుకు అంటే, ఒకసారి పార్టీ రివైవ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రేపొద్దున 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివేట్ అయిపోతుంది. సో వన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో 23 సీట్లు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు రేపొద్దున రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటే మళ్ళీ ఇంకొక 2 టర్మ్స్ ఆ పార్టీని మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావటం కష్టం. సో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆలోచన, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటువంటి ఆలోచన 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నువ్వా నేనా అన్నట్టు ఉన్నప్పుడు, అందులో 3వ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి స్పేస్ ఉండదు. సో ఈ డైలమాలో రాజకీయ పార్టీలన్నీ పడి కొట్టుమిట్లాడుతుంది. సో అధికారం ఎవరు తెచ్చుకోవాలి, అధికారంలోకి వచ్చిన ఎవరిని కిందకు దించాలనే తప్ప అసలు ఏ విషయంలోనూ ప్రజలకి మంచి చేద్దామన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి కానీ, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సమస్యలను అడ్రస్ చేద్దామన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే 2014-19లో పనిచేసినటువంటి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఇక ఈ ఎత్తులు పొత్తులు గందరగోళాలు ఇంకొక 1 month వరకు కొనసాగాల్సిందే. ఓకే, అవి చూద్దాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60కి పైగా స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది, ట్రాన్స్ఫర్లు చేసింది, అనూహ్యంగా కొత్త పేర్లు తీసుకొచ్చింది. ఇగో రెడ్డి స్థానం ఇది, గడిచిన ఎన్నికల్లో ఈ రెడ్డికి ఇచ్చాము, ఈసారి ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అంటూ చెప్తోంది. ఇప్పుడు ఇచ్చిన స్థానాల్లో మెజారిటీ బీసీ ఎస్టీలకు ఇచ్చామని చెప్తోంది. సో ఇప్పటి వరకు జరిగిన ఈ 6 లిస్టులు చూసిన తర్వాత మీకేమనిపించింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ మార్పులు చేర్పులపైన మీ అభిప్రాయం ఏంటి? ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ ఎనీవే. ఎందుకంటే మార్చాల్సింది ముఖ్యమంత్రిని, మార్చాల్సింది ప్రభుత్వ పరిపాలన కానీ వ్యక్తులను కాదు. ఎందుకంటే వ్యక్తుల మీద ఇక్కడ అగ్నెస్ట్ లేదు నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తుల మీద అగ్నెస్ట్ లేదు, ఎందుకంటే ప్రభుత్వం మీద అగ్నెస్ట్ ఉంది. అంటే టు బి ఫ్రాంక్లీ స్పీక్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేని పరిపాలించనివ్వాల. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద ఒక కాన్స్టిట్యున్సీ లో ఎగ్నెస్ట్ ఎప్పుడు వస్తుంది? అతను పరిపాలన చేస్తే ఎగ్నెస్ట్ వస్తుంది, అతను పనులు చేస్తే ఎగ్నెస్ట్ వస్తుంది, పనులు చేయకపోతే ఎగ్నెస్ట్ వస్తుంది. అసలు ఎమ్మెల్యే పాత్ర నామమాత్రంగా ఉన్నప్పుడు ఎగ్నెస్ట్ ఎందుకు వస్తుంది? సో ఓవరాల్ గా ఆ నియోజకవర్గంలో ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం పలానా కాన్స్టిట్యున్సీ లో ఒక ఎమ్మెల్యే మీద ఎగ్నెస్ట్ ఉంది అంటే ఆ ఎమ్మెల్యే మీద లేదు, అది ప్రభుత్వం మీద ఉంది, అది జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే 1 man షో. మీరు వద్దన్నా, మీరు కాదన్నా, నేను కాదన్నా, అవునన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు నడిచింది
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 150 మంది ఎమ్మెల్యేలు గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూసి. పరిపాలించింది ఆయన, ప్రజా పరిపాలన చేసింది ఆయన, సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజలకు పంచింది ఆయన. ఎమ్మెల్యేల పాత్ర ఎక్కడా లేదు. సో రేపొద్దున ఎమ్మెల్యేలుగా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఆ కాన్స్టిట్యున్సీకి, ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలతోటి చేసినటువంటి ప్రయాస వృధా ప్రయాస అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి ప్రయోగం ఏ విధంగానూ బెనిఫిట్ ఇస్తుంది అని నేనైతే అనుకో. రైట్.